22 ఆప్. ఖచ్చితంగా చెప్పొచ్చు మ్యాజిక్ ఫిగర్ 36 కాబట్టి భారతీయ జనతా పార్టీదే ఢిల్లీ పీఠం. ఈ ఢిల్లీ రాజకీయాల్ని, ఢిల్లీ ఫలితాలని ప్రభావితం చేసిన అంశాలేంటి? భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవడానికి కారణాలు, అలాగే ఆప్ ఓటమికి గల కారణాలు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ జీరోకు మాత్రమే పరిమితం అవడానికి గల రీజన్స్, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. సో ఢిల్లీ ఫలితాలను చూసిన తర్వాత సహజంగా 3 టర్మ్స్ పరిపాలించిన పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది సహజంగా. అండ్ దానికి తోడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఎఫెక్ట్ చూపించింది అనేది చాలామంది చెప్తాం అనమాట. అండ్ ఈ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ప్రధానంగా వీరు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఢిల్లీ ఓటర్లు ఓడించిన పరిస్థితి కనిపిస్తోంది. సో అది భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిందా? అండ్ ఈ ఫలితాల మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఒక్క ఫ్యాక్టరీ ఎలక్షన్స్ని ఎప్పుడూ ప్రభావితం చేయదు, అనేక ఫ్యాక్టర్స్ కలిపి ప్రభావితం చేస్తాయి. మీకు ఢిల్లీలో అర్థం కావాల్సింది 1998 నుంచి ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాలేదు. కానీ అధికారంలోకి రాకపోయినా ఢిల్లీలో బీజేపీకి పవర్ఫుల్ ఓట్ బేస్ ఉంది. అంటే ఓడిపోయినప్పుడు కూడా 32% మినిమం ఓట్ బేస్ ఉంది. మీకు 32 to 38% మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ బేస్ ఉంటూ వచ్చింది. మీకు అదే లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 2014లో 46% టు బెస్ట్ ఆఫ్ మై మెమరీ, 2019లో 56% ఓటింగ్ వచ్చింది. అంటే మీరు గమనిస్తే లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఒక 14 to 18% గ్యాప్ ఉంది. అంటే అసెంబ్లీ అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? ఒకటి, బీజేపీకి 32 to 38% అంటే చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి తెచ్చేటువంటి ఓటింగ్. ఇప్పుడు మీకు ఉదాహరణకు 32% వచ్చిన చోట చాలా చోట్ల పవర్లోకి వేస్తారు. ఈవెన్ నరేంద్ర మోడీకి కూడా అదే పర్సెంట్ ఓటింగ్ వచ్చింది, ఆయన ప్రధానమంత్రిగా ఉండగలుగుతున్నాడు. అందువల్ల ఓడిపోయినప్పుడు కూడా అంత పవర్ఫుల్ ఓట్ బేస్ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 70లో 67 సీట్స్ తెచ్చుకున్నప్పుడు, 70లో 62 సీట్ తెచ్చుకున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్న 1/3 ఓట్ బేస్ను ఛేదించలేకపోయింది. ఈ ఓట్ బేస్ అనేది ఒక ప్రధానమైన కారణం బీజేపీ మళ్ళీ పుంజుకోవడానికి. ఇక పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీకి భారీగా ఓటేశారు. ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి తీస్తే 2015లో 54% ఓటేశారు, 2020లో 53% ఓటేశారు. అంటే 54-53% ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తుంటే దాదాపు అదే రేంజ్లో అటు ఇటు బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చాయి. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు పార్లమెంట్ ఎన్నికల్లో 46 to 56% మధ్యలో వచ్చింది. అంటే అర్థం ఏంటి? బీజేపీకి ఎవర్స్ ఓటర్ కాదు. అంటే ఇప్పుడు 32 to 38%, 32% లోయర్ తీసుకుంటే అది బీజేపీకి క్లియర్ ఓటర్. సో అక్కడ నుంచి 56% వరకు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పొందింది. అంటే ఈ 14% ఓటర్, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో లోయెస్ట్ పర్ఫార్మెన్స్ అయిన 32%, లోక్సభ ఎన్నికల్లో హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ అయిన 56%, ఈ 14% ఓటర్ బీజేపీకి కంప్లీట్గా దూరం ఉండే ఓటర్ ఏం కాదు. అంటే బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిన ఓటరే. అందువల్ల ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికలకు ఆ ఓటు కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా ఓటు వెయ్యని ఓటర్ అయితే కష్టం. ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి ఓటు వేసిన ఓటరే. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పైన మాకు బెటర్ పాలన ఇస్తుందని నమ్మి ఓటేశారు. సో ఈ స్టాటిస్టిక్స్ నుంచి బీజేపీ గ్రహించింది ఏంటంటే ఎక్కడ ఉంది సమస్య? బీజేపీ పట్ల వ్యతిరేకత వల్ల బీజేపీ ఓడిపోవడం లేదు. బీజేపీకి అన్నేచురల్ ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయని హోస్టైల్ ఓటర్ వల్ల ఓడిపోవడం లేదు. బీజేపీకి సంబంధం లేని రాజకీయ భూమి కాదు ఇది. మరి ఏంటి సమస్య అన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ మాకు బెటర్గా పాలిస్తుంది అని నమ్మారు ప్రజలు. అక్కడ దెబ్బ కొట్టగలిగితే ఈ ఓటు తమకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది బీజేపీ ఆశించింది. సరిగ్గా అక్కడ దెబ్బ కొట్టగలిగింది. ఎలా దెబ్బ కొట్టగలిగింది అంటే అనేక ఫ్యాక్టర్స్. ఒకటి, కేజ్రీవాల్ ఇమేజ్ పైన, ఆమ్ ఆద్మీ పార్టీ ఇమేజ్ పైన దెబ్బ కొట్టింది. అలాగే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేసి దెబ్బ కొట్టింది. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి సోషల్ బేస్, మిడిల్ క్లాసు, పూర్వాంచలి సోషల్ బేస్ ఉంది. ఇప్పుడు మిడిల్ క్లాసు ఢిల్లీలో 67%, పూర్వాంచలి ఓటు 30% ఉంటుంది. సో 67% మిడిల్ క్లాస్.
అందులో 40% ఇన్కమ్ ట్యాక్స్ పే క్లాస్. సో ఈ సోషల్ కాంపోజిషన్ మిడిల్ క్లాస్ లోయర్ క్లాసెస్ బీజేపీకి బాగా ఓటు వేశారు. పూర్వాంచలి అంటే ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు. వీరు ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన సోషల్ బేస్. అలాగే ఎకనామిక్గా తీసుకున్నప్పుడు స్లమ్స్లో ఉన్నవాళ్ళు, దళిత్స్, ఇలాంటి వాళ్ళు ప్రధానమైన ఓటు వేశారు. వాల్మీకి దళితుల్లో కూడా మరీ ముఖ్యంగా జాతవ్స్, వాల్మీకీస్. సో ఈ సోషల్ బేస్ను బ్రీచ్ చేయగలిగారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ప్రాణం ఎక్కడుంది, నవనాడుల్లో ప్రాణం ఉంది అంటారు కదా. ఆ నవనాడుల్లో ఒక్కొక్క నాడుని బ్రేక్ చేయడం మొదలుపెట్టారు. అరవింద్ కేజ్రీవాల్కు ఉన్న ఇమేజ్లో ఒక్కటి ప్రాణం ఉంది, ఆప్కు, దాన్ని దెబ్బతీశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఇమేజ్లో ప్రాణం ఉంది, దాన్ని దెబ్బతీశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న పూర్వాంచలి ఓట్ బేస్లో ప్రాణం ఉంది, దాన్ని దెబ్బతీశారు. మూడోది. నాలుగోది, ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న మిడిల్ క్లాస్లో ఆ పార్టీకి ప్రాణం ఉంది, అక్కడ దెబ్బతీశారు. ఐదవది, పేద వర్గాలు, స్లమ్స్, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రాణం ఉంది, దాన్ని దెబ్బకొట్టారు. ఆరవది, మీకు దళిత్ ఓట్ బేస్లో మీకు ప్రాణం ఉంది, అక్కడ దెబ్బకొట్టారు. ఇలా ఎక్కడెక్కడైతే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రాణం ఉందో అక్కడక్కడ దెబ్బకొట్టారు. ఇక కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ పనిని కాంగ్రెస్, ఎంఐఎం, బీఎస్పీలు చేశాయి. కాగరగారి గంధర్వులు చేసినట్లుగా మీకు ముస్లింల్లో ఆప్కు మంచి ఓటింగ్ ఉంది. అక్కడ బీజేపీ దెబ్బ కొట్టడానికి స్కోప్ ఏమీ లేదు కనుక అక్కడ అరవింద్ కేజ్రీవాల్ సయాన కొంత దెబ్బ కొట్టుకున్నాడు, కొంత కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంలు దెబ్బ కొట్టాయి. దళితుల్లో బీజేపీ దెబ్బ కొట్టగలిగింది, బహుజన్ సమాజ్ పార్టీకి కూడా దెబ్బ కొట్టగలిగింది. ఆ ఢిల్లీలో ఒక డెలివరెన్స్, ఇది ఢిల్లీ కోసం పుట్టిన నాయకుడు అనేటువంటి భావన కేజ్రీవాల్ పైన ఉంది. అది ప్రాణం. మోడీ దేశం కొరకు బాగా చేస్తాడు కానీ ఢిల్లీ కొరకు అయితే కేజ్రీవాలే కావాలని అక్కడ దెబ్బ కొట్టగలిగింది. చూడు, కేజ్రీవాల్కు ఢిల్లీ ముఖ్యం కాదు, దేశమంతా ముఖ్యమని. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి లైఫ్ ఎక్కడుంది, ఆమ్ ఆద్మీ పార్టీకి జీవం ఎక్కడుంది, అక్కడక్కడల్లా దెబ్బ కొట్టడం మొదలుపెట్టారు. అక్కడక్కడల్లా దెబ్బ కొట్టే వరకు అన్ని వైపుల నుంచి దెబ్బ కొట్టారు. మీకు పద్మవ్యూహంలో మహాభారతంలో అభిమన్యుడి కథ ఉంటుంది. ఏం చేశారు? దుర్యోధనుడు, ద్రోణుడు, కర్ణుడు, శకుని, అశ్వత్థామ, ఈ మహావీరులందరూ కలిసి అభిమన్యుని ఒకరు రథాన్ని ఇరగొట్టారు, ఒకరు బాణాన్ని ఇరగొట్టారు, ఒకరు ఇంకోటి ఇరగొట్టారు. అంతకన్నా ముందు సైంధవుడు భీమార్జున నకల సహదేవులు, ధర్మరాజు భీముడు నకల సహదేవులు రాకుండా ఆపాడు. ఇలా అభిమన్యుని ఎలాగైతే అన్ని వైపుల నుంచి ఆయనకున్న నవనాడుల్ని బంధించారో కరెక్ట్గా ఎన్నికలనే పద్మవ్యూహంలో కేజ్రీవాల్ను ఆ రకంగా బీజేపీ చోక్ చేయగలిగింది, ఒక రకంగా రిలేటివ్లీ చోక్డ్. సో అందువల్ల ఈ రకమైన అద్భుతమైన విజయాన్ని బీజేపీ సాధించగలుగుతుంది. అండ్ ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ చేశారు సార్,